టమాటోలు లేకుండా ఎగ్ కర్రీ చేసేద్దాం రండి. దానికోసం ఎగ్స్ బాయిల్ చేసుకోండి. ఒక 6, 7 దాకా ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసేసుకొని, సో వాటిని మధ్యలో కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవడం వల్ల ఏమవుతదంటే వాటికున్న పవర్ మొత్తం పోతదనమాట. అప్పుడు మన కళ్ళు మండకుంటా ఉంటాయి. ఇది చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం ఆ టిప్ అనమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాండీలో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని చూయించే విధంగా ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకోండి. నిలువుగా ఘాట్లు పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేసాక వాటిని తీసేయండి. తీసేసాక అదే బాండీలో ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం జీరా, కొంచెం ఆవాలు, కొంచెం కసూరి మేతి, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. కరివేపాకు నా దగ్గర లేదు, స్కిప్ అయిందనమాట. సో నెక్స్ట్ ఒక స్పూను ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ దాకా మగ్గనిచ్చుకోండి. బాగా కలిపేసుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత ఒక 1 స్పూన్ కారము, నెక్స్ట్ గరం మసాలా కంపల్సరీ యాడ్ చేయాలి. 1 స్పూన్ కారం యాడ్ చేశాక గరం మసాలా కంపల్సరీ యాడ్ చేయాలి. ఎందుకంటే ఆనియన్స్ అన్నీ స్వీట్ ఫ్లేవర్ వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం ఏ చింతపండు, టమాటోలు వాడట్లేదు కాబట్టి గరం మసాలా కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ ఈ గరం మసాలా నేను ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి యాలుకలు ఇవన్నీ యాడ్ చేశాను. మిరియాలు ఇవన్నీ యాడ్ చేసి పౌడర్ కొట్టుకొని పెట్టుకున్నాననమాట. ఒక స్పూన్ దాకా నేను యాడ్ చేసుకున్నాను. అది ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే 1 ½ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అదనమాట. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.